హలో అందరికీ నమస్తే. హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఓటింగ్ పర్సెంటేజ్ ఆసక్తికరంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడైనా సరే హైదరాబాదు పార్లమెంట్లో ఎప్పుడైనా సరే దగ్గర 50 దాకా వచ్చి ఆగిపోతుంది పర్సెంటేజ్. 50%కి మించి ఎప్పుడు కాదు. అయితే ఈసారి మరీ విచిత్రంగా మార్నింగ్ 7 నుంచి 1 గంట వరకు దాదాపు 6 గంటల టైంకు 6 గంటల పోలింగ్ స్టార్ట్ అయ్యి ఇప్పటికీ 19% మాత్రమే ఓటింగ్ నమోదైంది. 19% మాత్రమే. ఆడ మొత్తం ఉన్న ఓట్లు 19 లక్షలు ఓట్లు ఉన్నాయి. దానిలో 11 లక్షలు ముస్లిం ఓట్లు, ఇవన్నీ కూడా. తర్వాత 8 లక్షలు హిందూ సంబంధించిన ఓట్లు ఉన్నాయి. అయితే పొద్దుగాల నుంచి 19% మాత్రమే ఓటు పోలేనాయి. అంటే మొత్తం దాదాపు 4 లక్షల ఓట్లు పోలేనాయి. ఇప్పటికీ 4 లక్షల ఓట్లే పోలైపోయినాయి. అయితే ఏంది ఈ పర్సంటేజ్ తగ్గడం వల్ల ఎవరికి ప్రాబ్లం అవుతుందని చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకవేళ ఈ 11 లక్షల ముస్లిం ఓట్లు అయితే మాస్ ఓట్లు అంటే వచ్చి మొత్తం గుంపులుగా వచ్చి వేసిపోతారు. అప్పుడు ఈ పర్సంటేజ్ భారీగా పెరిగిపోతుంది. కానీ అది మళ్ళీ ఓట్లు వేసింది వీళ్ళేనా? వీళ్ళే కనుక ఓట్లు వేస్తే అది ఎంఐఎంకు ప్లస్ అవుతుంది, బీజేపీ కనబడకుండా పోతుంది. ఎందుకంటే ఆడ వీళ్ళిద్దరి మధ్యనే ఉంది కదా ఎంఐఎం వర్సెస్ బీజేపీ ఎలక్షన్ హైదరాబాద్ పార్లమెంట్. ఒకవేళ ఈ పడ్డ ఓట్లు ముస్లిమ్స్ రాలేదు, ఎందుకంటే పర్సంటేజ్ తక్కువ ఉంది కాబట్టి ముస్లిం ఓటర్లు కనుక వస్తే పర్సంటేజ్ ఇంకా ఎక్కువ ఉండాలి. ముస్లిం ఓట్లు ఒకటేసారి చాలామంది వచ్చేస్తారు. ఇక్కడ హిందూ ఓట్లే ఇవైతే ఎంఐఎం ఓడిపోతుంది, బీజేపీ గెలుస్తుంది. ఒకవేళ ఇక్కడ పడ్డ ఓట్లు 11 ఇప్పటిదాకా పడి 19%. ఇంకొక 5 గంటలు ఉంది పోలింగ్కు. మరి ఇంకొక 10-15% అవుతుందో ఏమో తెలియదు, 40-45% వస్తుందేమో. కానీ ముస్లిం ఓట్లు కాకుండా హిందూ ఓట్లు మొత్తం పోల్ అయితే హిందూ గెలుస్తారు, మీన్స్ బీజేపీ గెలుస్తుంది, మాధవీలత గెలుస్తుంది. లేకపోతే ఈ పడ్డ ఓట్లు హిందువులు ఓట్లు వేస్తలేరు, హిందువులు బయటకు వస్తలేరు అనుకుంటే ముస్లిం ఓట్లే కనుక పోల్ అయితే ఎంఐఎం గెలుస్తుంది ఇక్కడ. కానీ పోలింగ్ తక్కువ ఉంది కాబట్టి ముస్లిం ఓట్లు కావి ఇవి హిందీ ఓట్లు, హిందువులే ఈ ఓట్లు వేసింది అనేది ఒక అంచనా. ముస్లిమ్స్ కనుక ఓటేస్తే ఈ పర్సెంటేజ్ 19 ఉండదు, దాదాపు 26-27%కి వెళ్ళిపోవాలి. 1% పెరిగినా కూడా చాలా ఓట్ల డిఫరెన్స్ వస్తుంది మనకు. ఇప్పుడు మొత్తం 19 లక్షల ఓట్లలో ఇప్పటికి పోలేదు 4 లక్షల ఓట్లే. ఇంకా 15 లక్షల ఓట్లు ఉన్నాయి బయట. మరి 15 లక్షల మంది ఎప్పుడు వస్తారు, ఎట్లా వస్తారో తెలియదు. కానీ ఈ ఓటింగ్ పర్సెంటేజ్ మాత్రం ఇక్కడ గెలుపుకోవడంను డిసైడ్ చేసే ఫ్యాక్టర్గా కనిపిస్తుంది. 45% దాటి 50 దాకా పోతే అది ఎంఐఎంకు ఫెచ్ అవుతుంది. ఇది కనుక 35 లోపల ప్యాకప్ అయితే మాత్రం అనుకోని రిజల్టు మాధవీలత గెలిచే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మన వాళ్ళు చాలామంది హైదరాబాదు పార్లమెంటు పరిధిలో పోయొచ్చిండ్రు. చాలా దగ్గర చాలా బూతులు ఖాళీగా ఉన్నాయి, చాలా బూతులు ఖాళీగా ఉన్నాయి. మరి ఓటర్లు అయితే ఎవరు ఎక్కడ కనిపిస్తలేరు. ఎన్నో కొంతమంది అక్కడక్కడ కనిపిస్తున్నారు. అక్కడక్కడ ముస్లిం మహిళలు కనిపిస్తున్నారు, ముస్లిమ్స్ కనిపిస్తున్నారు, అక్కడక్కడ హిందువులు కనిపిస్తూ ఉన్నారు. ఓల్డ్ సిటీలో హిందూ బెల్ట్ ఉండే పోలింగ్ బూత్ దగ్గర ఎక్కువ మంది హిందువులు కనిపిస్తున్నారు. ముస్లిం ఏరియాలో ఉండే పోలింగ్ బూత్ దగ్గర ముస్లిమ్స్ తక్కువ కనిపిస్తున్నారు. ఇది ఎక్కడికి దారిస్తుందో అని ఒక ఆసక్తికరమైన ఇంట్రెస్ట్ కనిపిస్తుంది. హైదరాబాద్ పర్సెంటేజ్ మీద గెలుపోవడంలో డిసైడ్ అయినట్టుగా చాలా క్లియర్గా కనిపిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.